నేను అప్పుడు అనుకున్నాను యాక్టింగ్ అని. నాకు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, ఒక సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీయకపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చేవి ట్రైనింగ్ వల్ల. నేను ఏ కూలి పని చేసుకునే బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలని లేదు. నాకు చాలా సంతోషం. ఆ తర్వాత అక్కడమ్మా ఇక్కడమ్మా నన్ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ 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 ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది, నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ. సో నాకు అందుకు భీమిలి కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండేది. అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పూట. మార్నింగ్ ఏమో భీమిలి, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి. సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే, నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే, నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నన్ను ఇచ్చిన ఆయన నన్ను నమ్మారు. మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మనం గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టాను. మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి, మన బాగుని కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది, మన ఏదో సినిమా, ప్రతి ఒక్క సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా, 30 years ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే. ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తమాషాలు కదా, 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. అంటే 96లో రిలీజ్ అయింది. సో దీంతోపాటు అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే, మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని. అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే, మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి, స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే, నేను రియల్ లైఫ్లో ఏం చేయగలనో దానికి దగ్గరగా ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు, ఖుషి. చాలు ఒక్క నిమిషం మాట్లాడు. ఒక నిమిషం మీరు ఒక నిమిషం. ఇది వేరే హీరో సినిమా కదా, అన్నీ మన సినిమాలే. అంటే ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే, అంతేగాని ఒక హీరోకి యాజ్ ఎ హీరోగా నాకు అన్ని సినిమాలు నాకు ఒకటే. ఇదేంటంటే, నాకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్నం గారికి నా మీద కోరికతోటి, ఆయన ఇష్టంతో, మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలి అనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్, అది వినాలి, మనవాడు చెప్తున్నాడు, అది వినాలి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి, ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం.
అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం. మధ్యలో ఈ మూల కథని కానీ ఒక బలమైన శాతం, అంటే దాదాపు ఒక 30%, 40%, దాదాపు 30% ఆ సినిమాని కృషి డైరెక్ట్ చేసినట్టున్నారు. ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. కృషి గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి రత్నం గారు అబ్బాయి, లండన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ. ఆయన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను మేము సినిమాలో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తాయి, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది, నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తా నేను ఎప్పుడూ తెలియదు. నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను, కృష్ణుడిని నమ్ముతాను. కర్మ చేయి, ఫలితం భగవంతుడికి వదిలేయండి. అలాగే ఈరోజు మేము ఇంత చేసాం, ఇంత చేసాం, వదిలేస్తున్నాం. ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అంటే సినిమా మేకింగ్ నాకేంటి, సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది, నాకు సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతి కృష్ణ గారికి, మన డానిష్ గారికి, హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ యూర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్ ఫ్రమ్ కాశ్మీర్, యూర్ ఫ్రమ్ కాశ్మీర్. ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పానంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి, ఒక